హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అచారీ చికెన్ ఆవకాయ చికెన్ రెసిపీని చూద్దాం ఫ్రెండ్స్. ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. చాలా సూపర్గా ఉంటుంది. తొందరగా అయ్యే రెసిపీ ఫ్రెండ్స్. చాలా టేస్టీతో కూడిన రెసిపీ. ఈ చికెన్ తింటుంటే ఆవకాయతో తిన్నట్టు ఉంటుంది ఫ్రెండ్స్. చాలా సూపర్ డూపర్గా ఉంటుంది. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. కొత్తగా చూసిన వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ అచారీ చికెన్ కోసం నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. శుభ్రంగా కడిగి ఈ విధంగా చికెన్లో మసాలాలను కలిపి మనం ఫ్రిడ్జ్లో 2 గంటల పాటు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇందులో నేను నిండుగా టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, హాఫ్ టీ స్పూన్ పసుపు, అలాగే 2 టీ స్పూన్ల కారం నిండుగా వేస్తున్నాను ఫ్రెండ్స్. కొంచెం కారం ఎక్కువనే వేసుకోవాలి. అదేవిధంగా ఇందులో ఉప్పు రుచికి సరిపడ్డా నేను 1 టీ స్పూన్ వేశాను. అలాగే 100 గ్రామ్స్ పెరుగు. ఉప్పు సరిపోకపోతే తర్వాత కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా చికెన్ కలుపుకొని 2 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఓవర్ నైట్ అయినా పెట్టుకోవచ్చు. నైట్ కలుపుకొని మార్నింగ్ చేసుకోవచ్చు. చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా చికెన్ మసాలాలన్నీ కలిపి, మసాలాలు తక్కువ ఉంటాయి ఫ్రెండ్స్, రుచి మాత్రం చాలా సూపర్ డూపర్గా ఉంటుంది. చికెన్ 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత నేను స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ ఎక్కువ వేసాను ఫ్రెండ్స్. అందులో మెంతులు వేసాను ఫ్రెండ్స్. ఈ మెంతులు కొంచెం నల్ల పడే వరకు ఫ్రై చేసుకోవాలి. 2 మిర్చీలు వేస్తున్నాను, రెడ్ చిల్లీ, అలాగే కరివేపాకు పిడికెడు, అలాగే 4-5 పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను. ఇది కొద్దిగా ఫ్రై అయ్యాక మనం ఇందులో చికెన్ వేసుకోవాలి ఫ్రెండ్స్. మనం 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో ఉంచిన చికెన్. ఈ చికెన్ 5 నిమిషాల పాటు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా గ్యాస్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టి చికెన్ ఫ్రై చేసుకోవాలి. మనం చేసేది ఆవకాయ చికెన్, అచారీ చికెన్. ఈ చికెన్ ఫ్లేవర్ రావాలంటే మనం కొన్ని మసాలాలు యాడ్ చేసుకోవాలి. ఇది 10 మినిట్స్ పాటు ఫ్రై అయ్యాక ఆ మసాలాను ఇందులో వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చికెన్ ఎంత సూపర్గా కనబడుతుందో. ఈ 5 నిమిషాల పాటు ఇలా ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత దీనిపై లీడ్ పెట్టేసి 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. 5 మినిట్స్ అవుతుంది. ఇప్పుడు మన చికెన్ చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, పైన ఆయిల్ తేలింది. ఇప్పుడు మనం ఇందులో మసాలాలు యాడ్ చేసుకోవాలి. కలర్ఫుల్గా ఉంది ఫ్రెండ్స్. చికెన్ టేస్ట్ అదిరిపోయింది ఫ్రెండ్స్. చాలా సూపర్ డూపర్గా ఉంది. అచ్చం ఆవకాయ స్మెల్ ఇల్లంతా సూపర్. మీరు తప్పక ట్రై చేయండి. చాలా బాగా కుదురుతుంది ఫ్రెండ్స్. ఆవాలు, కొంచెం జీలకర్ర బరకగా ఫ్రై చేసి ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్. 1 టీ స్పూన్ మెంతులు కూడా 2-3 మెంతులు కూడా ఉన్నాయి అందులో. అలాగే ధనియాల పౌడర్, అలాగే 3 టమాటాలు నేను మిక్సీ పట్టాను. అందులో కొంచెం రెడ్ ఫుడ్ కలర్ కలిపాను. ఈ విధంగా వేసుకొని ఒకసారి కలిపిన తర్వాత మనం ఇందులో సూప్ వేసుకోవాలి. కలర్ మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసినా పర్వాలేదు. చాలా సూపర్గా కుదురుతుంది ఫ్రెండ్స్. మీరు తప్పక మీ ఇంట్లో ట్రై చేస్తారని అనుకుంటున్నాను. మీ ఇంట్లో ఎలా కుదిరిందో నాకు ఫీడ్బ్యాక్ ద్వారా, కామెంట్ ద్వారా తెలపండి. కొంచెం ఆయిల్ ఎక్కువైంది ఫ్రెండ్స్. అలాగే మనం ఇందులో సూప్ వేసేసుకుందాం. మనం చికెన్ ఎందులో కలిపామో అదే అందులో కొంచెం నీరు పోసాను. అలాగే లీడ్ పెట్టేసి 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఈ చికెన్ను ఉడకనివ్వాలి. ఫ్రెండ్స్, 5 to 6 మినిట్స్ అవుతుంది. చికెన్ స్మెల్ అదిరిపోతుంది ఫ్రెండ్స్. చాలా సూపర్గా ఉంది. ఇంకా కొంచెం ఉడకాలి ఫ్రెండ్స్. గ్రేవీ ఎక్కువగా ఉంది. ఇంకో 5 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత చూడండి, ఆయిల్ పైన తేలింది అంటే దీని అర్థం మనం చికెన్ రెడీ అయినట్టే.
ఈ చికెన్ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ తప్పక చేయండి ఫ్రెండ్స్. కొత్తగా చూసిన వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు నా ఛానల్కి సపోర్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. లాస్ట్లో 2 నిమ్మకాయల రసం పిండుకొని పెట్టుకున్నాను. ఆ రసాన్ని ఇందులో వేసుకుంటే ఈ కర్రీ కంప్లీట్ అయినట్టే. అలాగే కొంచెం కొత్తిమీర వేస్తే దీని అందం ఇంకా డబల్ అవుతుంది, రుచి కూడా డబల్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ రెసిపీ చాలా సూపర్గా ఉంటుంది. చికెన్ ప్రతిరోజు ఒకే విధంగా తినేవాళ్ళు బోర్ అయితే ఈ విధంగా చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా కొత్తిమీర వేసుకుంటే మన కర్రీ కంప్లీట్ అయినట్టే. చాలా సూపర్ డూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. చాలాసార్లు చెప్పాను ఈ వీడియోలో, తప్పక మీరు ప్రయత్నిస్తారనుకుంటున్నాను. ఇలా కొత్తిమీర వేసుకున్న తర్వాత మూత పెట్టేసి అలాగే స్టవ్ పై వదిలేయాలి 10 మినిట్స్. చూడండి ఫ్రెండ్స్, ఎంత సూపర్ కర్రీ, మాత్రం సూపర్ ఉంది ఫ్రెండ్స్. చెప్పడం కాదు ఫ్రెండ్స్, మీరు రుచి చూడండి, చేసి చాలా సూపర్గా కుదురుతుంది. మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది, అదే చేసుకుంటారు చాలా సూపర్గా. చూడండి, ఈ విధంగా చికెన్, ఆవకాయ చికెన్, అచారీ చికెన్ సూపర్ డూపర్గా ఉంటుంది. ఈ వీడియోను పూర్తిగా చూడండి ఫ్రెండ్స్, నాకు నా ఛానల్కి సపోర్ట్గా ఉంటుంది. నేను చాలా రోజుల నుంచి 1 ఇయర్ అయిపోతుంది చాలా కష్టపడుతున్నాను యూట్యూబ్ పై. కొత్త వాళ్ళను సపోర్ట్ ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు తప్పక నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ అవర్ ఛానల్ ఫరీద్ కర్మాన్.